ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. మోదీ కొత్త క్యాబినెట్ విస్తరణలో తెలంగాణలో కీలక మార్పులు అన్నమాట. ఇక తెరపైకి కొత్త పేర్లు అవుటింగ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ బీజేపీలో కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు అయితే జరుగుతుందని చెప్తున్నారు. ప్రధాని మోదీ క్యాబినెట్లో అందరూ మంత్రులతో ఈరోజు భేటీ అయితే కానున్నారు. ఇక ముఖ్యంగా అందరూ ఢిల్లీలో ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రభుత్వం పార్టీలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారని చెప్తున్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైన గురిపెట్టిన బీజేపీ అందుకు అనుగుణంగా నిర్ణయాలకు సిద్ధంగా అవుతున్నారని చెప్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఢిల్లీలో అందుబాటులో ఉండాలని చెప్పేసి సూచించింది. అదేవిధంగా కేంద్ర కేబినెట్లోనూ తెలంగాణ నుంచి కొన్ని మార్పులు చేర్పులు ఖాయమున్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధం అవుతుందన్నమాట. తెలంగాణ నుంచి కీలక మార్పులు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో దాదాపు 30 మంది మంత్రులు ఉద్వాసన అయితే తప్పదనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం కిషన్ రెడ్డి, బండి కేంద్ర మంత్రులుగా అయితే ఉన్నారు. వీరిలో ఒకరిని పార్టీ సేవలకు వినియోగించుకొని ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అనమాట. సో అదేవిధంగా తెలంగాణ సామాజిక రాజకీయ సమీకరణ పరిగణలోకి తీసుకొని మరో ఇద్దరికి కొత్తగా అవకాశాలు ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది. పార్టీకి చెందిన సీనియర్ నేతలు గవర్నర్ పదవి ఇవ్వడం ఖాయమైంది. దాదాపు కొత్తగా మంత్రుల రేసులో డీకే అరుణ ఉంది. అదేవిధంగా ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ కూడా ఉన్నారన్నమాట. అయితే బండి సంజయ్ మంత్రిగా కొనసాగితే అరవింద్కు అవకాశం ఉండదని చెప్పేసి చెబుతున్నారు. అదేవిధంగా తెలంగాణ పైన స్పెషల్ ఫోకస్ అనమాట. అదేవిధంగా కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతను అప్పగిస్తే డీకే అరుణకు మంత్రిగా ఛాన్స్ దక్కుతుందని అంచనా. ఈటల రాజేందర్ సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నాయి. ఇక ప్రధాని మోదీ తెలంగాణ పైన ప్రత్యేక ఫోకస్ చేశారు. బండి సంజయ్ స్థానంలో పైన ఉత్కంఠ కొనసాగుతుంది. బండి సంజయ్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందనే అంచనాలు అయితే ఉన్నాయి. అయితే తాజా ఘటనల వలన బండిపైన ఎలాంటి ప్రభావం ఉండదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా కిషన్ రెడ్డిని కొనసాగిస్తే శాఖ మార్పు ఉంటుందని ఢిల్లీ నేతల సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న ఇద్దరు మంత్రులు సంఖ్య మార్పులు చేర్పులతో 3కు చేరుతుందని చెప్తున్నారు. దీంతో ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ మంత్రులతో భేటీ తర్వాత తాజా ఆలోచనపైన పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తం మీద అయితే మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందన్నమాట.